సో ఈ ట్రాఫిక్ రూల్స్ అన్నీ కూడా మారినవి, వెహికల్స్ రూల్స్ కూడా అన్నీ మారినవి. 18 సంవత్సరాల లోపు పిల్లలు ఎవరైనా సరే వెహికల్స్ నడపకూడదు. అట్లా నడిపినట్లయితే విద్యార్థుల భవిష్యత్తు కొంచెం ఇబ్బందికరంగా మారుతుంది. వెహికల్స్ ఇచ్చినటువంటి పేరెంట్స్ మీద కూడా చర్యలు తీసుకుంటున్నారు. ఆర్థికంగా ఫైన్ వేయటమే కాకుండా మళ్ళీ మీ పైన కూడా కేసులు నమోదు కావటం జరుగుతుంది. తర్వాత మీ పిల్లల మీద కూడా మరి ఇది ఎఫెక్ట్ అవుతుంది, వాళ్ళ చదువులకు అంతరాయం కలుగుతుంది. ఆ టూ వీలర్స్ పైన 18 సంవత్సరాల లోపు విద్యార్థులు వారు ప్రయాణించడమే కాకుండా వారు డ్రైవ్ చేస్తున్నప్పుడు ఆ వెహికల్స్ పైన 2, 3 ఆ పిల్లలు కూర్చొని ఆ వెహికల్స్ నడపడం జరుగుతుంది. తెలిసి తెలియని వయస్సు, వారు ఎక్కడో ఆలోచిస్తారు, ఏదో మాట్లాడుకుంటూ డ్రైవ్ చేస్తారు. ఏ చిన్న పొరపాటు చేసినా మనం చాలా పెద్ద మూల్యము చెల్లించవలసి ఉంటుంది. ఈ మధ్యలో చాలా సంఘటనలు చూసాము. ఆ విద్యార్థులు, ఆ పిల్లలు తల్లిదండ్రులకు తర్వాత కడుపు కోత, శోభను మిగిల్చిపోతున్నారు. అంగవికలులై హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆ తల్లిదండ్రుల యొక్క బాధ చెప్పనలవి కాకుండా ఉంది, వర్ణనాతీతము. సో